రైట్. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ముందుగా మనం చూసుకుంటే 224 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి కూడా మొదలైంది. అంటే ఉదయం 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ పోలింగ్లో ప్రధానంగా మనం చూసుకుంటే కర్ణాటక ఎన్నికల ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడుతుంది అన్నటువంటి ఊహలతో కొంత ఊహాగనంగా కూడా ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు కూడా పోటాపోటీగా కూడా ముందుకెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఈ ఓటింగ్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మనకు కొద్దిసేపటి క్రితం విడుదలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే బీజేపీ పార్టీ తనదైన శైలిలో మరొకసారి సీటును దక్కించుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలు కొనసాగించింది. అదే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా యథావిధిగా కొనసాగించింది. అయితే కాంగ్రెస్ పార్టీ కొనసాగించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ప్రక్రియను మనం చూస్తే ఇక్కడ ఎంత పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ ఎవరికి పడింది అంటే బీజేపీకి ఎక్కువ శాతం పడిందా లేదా కాంగ్రెస్కి ఎక్కువ శాతం పడిందా, ఈ రెండు పార్టీలకు సంబంధించిన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంటే అదే కాకుండా అదర్స్ పరిస్థితి ఏంటి, అసలు పబ్లిక్ ఎలా ఓటింగ్ చేస్తారో. అయితే ఈ ఓటింగ్లో సంబంధించి కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం వరకు కూడా కొంత ఉదయం సమయంలో అంటే ఉదయం 6 నుంచి దాదాపు అంటే 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ నుంచి మొదలుకుంటే 7 గంటల నుంచి దాదాపుగా కూడా చాలా వరకు అంటే ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం 12 గంటల వరకు అంటే ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూడా ఓటింగ్ని వినియోగించుకున్నారు. అయితే ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫ్టర్ దట్ 3:30 వరకు కూడా అంత డ్రై పీరియడ్ జరిగింది. డ్రై పీరియడ్ అంతా కూడా ఈ ఓటింగ్ అనేది కొంత స్లోగా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే 3:30 తర్వాత అసలు ఏం జరిగింది, 3:30 తర్వాత పెద్ద ఎత్తున కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటింగ్ కేంద్రాలకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపుగా కూడా 5 కోట్లకు పైగా కూడా 5,30,00,000 మంది జనాభా ఉన్నటువంటి కర్ణాటకకి సంబంధించి ఒకేసారి సాయంత్రం టైంలో మొత్తం ఓటింగ్ కౌంటర్స్ అంటే ఈ సెంటర్ల వద్దరికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో బీజేపీ కొంత క్యాచ్అప్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. బట్ అల్టిమేట్గా కూడా కాంగ్రెస్ ఈసారి విజయం సాధించేటువంటి సీట్స్ అయితే ఎక్కువ శాతం మనకు కనబడతా ఉన్నాయి. అయితే మనం మొత్తం అంటే జరిగినటువంటి ఈ 224 అసెంబ్లీ స్థానాలకు గాను అసలు ఎంత పర్సెంటేజ్ జరిగింది, ఏం జరిగింది అన్నటువంటి అనాలిసిస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దాదాపుగా కూడా బీజేపీకి 79 నుంచి 81 స్థానాల్లో కూడా బీజేపీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా పోలింగ్ చెప్తా ఉంది. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ మనం చూసుకుంటే 108 స్థానాల నుంచి దాదాపుగా కూడా 118 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో జేడీఎస్ అంటే దాదాపుగా కూడా 25 నుంచి 35 స్థానాలు. బట్ కింగ్ మేకర్ అని చెప్తా ఉన్నాడు కుమారస్వామి మాత్రం నేను కింగ్ మేకర్ అవుతాను అని చెప్తా ఉన్నాను. బట్ కేవలం 25 నుంచి 35 స్థానాల్లో మాత్రమే గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక అదర్స్ మనం చూసుకుంటే దాదాపుగా కూడా 2 నుంచి 4 స్థానాల్లో అదర్స్ కూడా గెలిచేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. టోటల్గా 2.16 పాయింట్ అంటే దాదాపుగా కూడా 2,165 మంది అభ్యర్థులు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక ఎన్నికల్లో నిలబడితే దాంట్లో అదర్స్ కూడా ఎక్కువ శాతం పాల్గొనే సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే ఈ 224 స్థానాలకు గాను దాదాపుగా కూడా ఈ 224 స్థానాల్లో దాదాపుగా 79 మందిని బీజేపీ కొత్త అభ్యర్థులను ప్రకటించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కొత్తగా కూడా బీజేపీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈసారి మరి ఎన్నికల్లో గెలుస్తారా అంటే గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే బీజేపీ తనదైన శైలిలో మరి పెద్ద ఎత్తున కూడా కేంద్రం నుంచి కూడా ఇటు కేంద్ర మంత్రులు వెళ్ళడము, బీజేపీని గెలిపించాలన్నటువంటి యాక్షన్ ప్లాన్లు ఇవన్నీ కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే లాస్ట్ టైం మనం కంపేర్ చేసుకుంటే అసలు లాస్ట్కి ఇప్పటికీ ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక్కసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మనం చూస్తే బీజేపీకి సంబంధించి దాదాపుగా కూడా లాస్ట్లో మనం చూసుకుంటే బీజేపీకి సంబంధించి 36.35% ఆఫ్ 2018లో జరిగినటువంటి ఓటింగ్లో అంత పర్సెంట్ మనకు కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ప్రధానంగా చూస్తే 38.14% ఆల్మోస్ట్ ఆల్ బీజేపీని తలదనే విధంగా కాంగ్రెస్ ముందుకెళ్ళిన పోలింగ్ అయితే మనకు చాలా వరకు కనబడుతున్న సిచ్యువేషన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 38 నుంచి దాదాపుగా కూడా 36 ఎంత కంపారిజన్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ 2-3 స్థానాల్లో పర్సెంటేజ్ తగ్గిపోయిన సిచ్యువేషన్స్ 2018లో ఉన్నాయి. ఇక జేడీఎస్కి సంబంధించి దాదాపు కూడా 18.30% మనము లాస్ట్ 2018 ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. అండ్ దాంతోపాటు అదర్స్ 7.21% అదర్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అయితే లాస్ట్ 2018 ఎన్నికలకు 2024 అంటే 23 ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈసారి 79% ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. యువత ఓటింగ్ కూడా ఎక్కువ శాతం పెరిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దాంతోపాటుగా ఒకసారి 2023 అంటే ఈ సంవత్సరానికి ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఒకసారి మనం చూద్దాం. దీంట్లో బీజేపీకి చూసుకున్నప్పటికీ దాదాపు కూడా 34.5% బీజేపీకి ఓట్లు నమోదయ్యాయని చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటుగా మనం చూస్తే కాంగ్రెస్కి దాదాపు కూడా 42.5% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇతర పార్టీలకు సంబంధించి జేడీఎస్కి సంబంధించి కేవలం 16% మాత్రమే ఓటింగ్ జరిగింది. సో 16% అంటే కొన్ని పార్టీలను సొంతంగా కూడా అభ్యర్థులను ప్రకటించి గెలుస్తానన్నాడు ఒక ఊహతోని, దాంతోపాటుగా కింగ్ మేకర్ అవుతాను అన్నటువంటి ఆలోచనతోని ఇటు బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి అవకతవకలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి బజరంగ్ దళకి సంబంధించినటువంటి ఇష్యూస్
కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ చేసినటువంటి ఏదైతే మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి దాని విషయంలో కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే దీన్ని కూడా మనం చేసుకోవచ్చు. అండ్ ఒక అదర్ చూసుకుంటే కేవలం 7% మాత్రమే ఇక్కడ మనకు పోలింగ్ అయింది అని చెప్పేసి యాజ్ పర్ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. రైట్, ఇక మనం కొన్ని అర్బన్ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను చూసుకుంటే బెంగళూరు అర్బన్ చూసుకుంటే 37% మనకు అక్కడ బీజేపీకి నమోదైనట్టుగా తెలుస్తుంది. నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి 41.5 మన కాంగ్రెస్కి కనబడతా ఉంది. జేడీఎస్కి 16% జేడీఎస్కి కనబడతా ఉంది. అండ్ అదర్స్ 5.5% మనకు అక్కడ మనకి బెంగళూరులో కనబడతా ఉంది. మనం చూసుకుంటే ఓల్డ్ మైసూర్కి సంబంధించి బీజేపీ ఆల్మోస్ట్ 18%ను క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ దట్ కాంగ్రెస్ పార్టీకి చూసుకుంటే దాదాపుగా కూడా 39% మనకు కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక జేడీఎస్కు సంబంధించి 35.5% జేడీఎస్ క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అదర్స్ దాదాపుగా కూడా 7.5 క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకు కనబడతా ఉన్నాయి. ముంబై కర్ణాటకకి సంబంధించి బీజేపీ 37.5%ని క్రాస్ చేస్తే అక్కడ మనకు 45% కాంగ్రెస్ పార్టీ మనకు లీడింగ్లో కనబడతా ఉంది. జేడీఎస్ 9%, అదర్స్ 9% కనబడతా ఉంది. సో మనం చూసుకుంటే ఇంకా కోస్టల్ కర్ణాటకకి సంబంధించి 44.5% బీజేపీ గెయిన్ చేస్తే 41% మనకు కాంగ్రెస్ గెయిన్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. జేడీఎస్ మనం చూసుకుంటే దాదాపుగా కూడా 7.5 క్రాస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అదర్స్ 7% ఇక్కడ గెయిన్ చేశారు. సో జేడీఎస్కి అదర్స్కి ఆల్మోస్ట్ ఆల్ లీడింగ్ కొద్ది గ్యాప్లో కనబడతా ఉంది. సో హైదరాబాద్ కోల్కతాకి సంబంధించి మనం చూసుకుంటే 34% ఆఫ్ బీజేపీ గ్యాన్ చేసింది అండ్ 45% అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభావం ఎంత కనబడతా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అంటే 45% ఆఫ్ కాంగ్రెస్కి పోలింగ్ జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో 15% జేడీఎస్కి కనబడతా ఉంది. అండ్ లాస్ట్ మనం చూసుకుంటే 6% అదర్స్ కనబడతా ఉంది. సో ఫైనల్గా సెంట్రల్ కర్ణాటకకి సంబంధించినటువంటి లిస్ట్ మనం చూసుకుంటే 36% మనకు బీజేపీకి సంబంధించినటువంటి ఓటింగ్ కనబడతా ఉంది. 43% కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఓటింగ్ కనబడతా ఉంది. ఇక వన్ మోర్ థింగ్ మనం చూసుకుంటే జేడీఎస్కి సంబంధించి 13% కనబడతా ఉంది. అండ్ దాంతోపాటుగా అదర్స్ 8% మనకు అక్కడ ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంది. సో మొత్తం స్టేట్ మొత్తం చూస్తే ఆల్మోస్ట్ 34.5% బీజేపీ గెయిన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ వచ్చేసి 42.5% కాంగ్రెస్ గెయిన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. 16% జేడీఎస్ అండ్ దాంతోపాటుగా 7% మనకు అదర్స్ గెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది అక్కడ యావరేజ్గా మనకు చూస్తే తెలుస్తూ ఉంది. ఇక చీఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఒకసారి మనం చూసుకుంటే సిద్ధరామయ్య 41% సిద్ధరామయ్యకి మనకు కనబడతా ఉంది. బసవరాజు ముంబైకి సంబంధించి 22% ఆయనకు సంబంధించినటువంటి కనబడతా ఉంది. కుమారస్వామి 14%కి సంబంధించి కుమారస్వామికి కూడా కొంత 14% కనబడతా ఉంది. యడ్యూరప్ప 5% కనబడతా ఉంది. డీకే శివకుమార్ దాదాపు 5% కనబడుతుంది. అయితే దీంట్లో మనము సీఎం క్యాండిడేట్కి సంబంధించినటువంటి లిస్ట్లో మనం చూస్తే సో సిద్ధరామయ్య 41% అంటే కాంగ్రెస్ ఈసారి ఖచ్చితంగా కూడా గెయిన్ చేస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే లీడింగ్ ఆఫ్ ద పార్టీ కాంగ్రెస్ లీడింగ్లోకి వస్తూ ఉంది. అంటే బీజేపీపై వ్యతిరేకత ఎంత ఉంది ప్రజల్లో అనేది కూడా ఇక్కడ పార్టీ ఓటింగ్ల ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే కర్ణాటక మనకు సంబంధించి మనం ఇక్కడ అంటే కర్ణాటకలో మోస్ట్ కరప్టెడ్ పార్టీగా పేరొందినటువంటి కాంగ్రెస్ 35% అండ్ దాంతో పాటుగా బీజేపీ 59% కనబడతా ఉంది. జేడీఎస్ 3% కనబడతా ఉంది. సో ద బెస్ట్ పార్టీస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ కర్ణాటక బెస్ట్గా ఏది డెవలప్ చేసింది అంటే కర్ణాటకని ఇప్పటివరకు డెవలప్ చేసినటువంటి పార్టీస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లీడింగ్స్ ఏంటి. సో కాంగ్రెస్ వచ్చేసి 48% కనబడతా ఉంది అండ్ బీజేపీ వచ్చేసి 35% కనబడతా ఉంది. అదర్స్ మనకు జేడీఎస్ వచ్చేసి 15% కనబడతా ఉంది. ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ కర్ణాటక గెట్ అనదర్ ఛానల్స్ ఇన్ 2023. సో ఆల్మోస్ట్ అక్కడ నో అనేది తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా పర్సంటేజ్ కూడా తక్కువనే కనబడుతుంది. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొక మనము అనదర్ లిస్ట్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక లిస్ట్ మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎవరు ఎంత పర్సెంట్ అంటే అర్బన్లో ఎంత ఓటింగ్ జరిగింది అండ్ రూరల్లో ఎంత ఓటింగ్ జరిగింది వీటిపై ఒకసారి చర్చిద్దాం. సో రూరల్లో వచ్చేసి నేషనల్ కాంగ్రెస్కి 44% ఆఫ్ ఓటింగ్ గెయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీకి వచ్చేసి 29% ఆఫ్ ఓటింగ్ ఇక్కడ బీజేపీకి గెయిన్ అయిన పరిస్థితులు కనబడతా ఉంది. అండ్ జేడీఎస్ వచ్చేసి 19% గెయిన్ చేసింది. జేడీఎస్ ఆల్మోస్ట్ ఆల్ 19% అర్బన్లో గెయిన్ చేసింది. సో అదర్స్ వచ్చేసి 8% గెయిన్ చేశారు. అర్బన్ సెగ్మెంట్కి సంబంధించి 41% కాంగ్రెస్ గెయిన్ చేస్తే బీజేపీ వచ్చేసి 42% గెయిన్ చేసింది. అండ్ జేడీఎస్ వచ్చేసి 13%, అదర్స్ వచ్చేసి 4% మనకు కనబడుతుంది. సో ఇందులో మొత్తం అసలు పీపుల్ సంబంధించినటువంటి ఓటింగ్
సిస్టమ్ ఎలా ఉంది, ఆయన వాళ్ళు ఎలా ఓటింగ్ చేశారు అన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ స్టూడెంట్స్ ఓటింగ్ వచ్చేసి దాదాపుగా కూడా బీజేపీకి 41% మనకు కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్కి వచ్చేసి కూడా సేమ్ లెవెల్లో స్టూడెంట్స్ ఓటింగ్ అనేది 41% స్టూడెంట్స్ది ఓటింగ్ అక్కడ కూడా కనిపిస్తూ ఉంది. సో జేడీఎస్ వచ్చేసి 13% మనకు కనబడతా ఉంది అండ్ అదర్స్ వచ్చేసి 5% కనబడుతుంది. సో ఇది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి మనకి ఎక్కువ శాతం స్టూడెంట్స్లో ఓటింగ్ ఏ విధంగా జరిగింది అనేది ఒక అనాలిసిస్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి యూత్కి సంబంధించి 27% వచ్చేసి బీజేపీకి కనబడతా ఉంది అండ్ దాంతోపాటుగా 46% వచ్చేసి కాంగ్రెస్ కనబడతా ఉంది. జేడీఎస్ వచ్చేసి 19% మనకు కనిపిస్తూ ఉంది అండ్ దాంతోపాటుగా అదర్స్ వచ్చేసి 8% మనకి ఇక్కడ పర్టికులర్ కనబడతా ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పర్సెంటేజ్ చూసుకుంటే 39% ఆఫ్ బీజేపీ అండ్ 42% ఆఫ్ కాంగ్రెస్ అండ్ ఆల్మోస్ట్ 17% ఆఫ్ జేడీఎస్ అండ్ 2% అదర్స్ కనబడతా ఉంది. బిజినెస్ సెక్టర్కి సంబంధించి 45% బీజేపీ కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా మనం చూస్తే 37% కాంగ్రెస్ కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా అదర్స్ వచ్చేసి 13%, జేడీఎస్ వచ్చేసి 13%, అదర్స్ వచ్చేసి 5% కూడా మనకు ఇక్కడ మనకు కనబడతా ఉంది. సో ఇది వర్కింగ్ ఉమెన్స్కి సంబంధించి కావచ్చు, వర్కింగ్ వీళ్ళకి సంబంధించి ఫార్మర్స్కి సంబంధించి కూడా ఓటింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ విధంగానే మొత్తం క్యాలిక్యులేట్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. టోటల్ కర్ణాటక ఎపిసోడ్ అంతా కూడా మనం చూస్తే పోలింగ్ అంతా కూడా క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది. అయితే కంప్లీట్గా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోలింగ్స్ చెప్తా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ మనం చూసినప్పటికీ కూడా ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా కూడా బీజేపీ గ్రాఫ్ అనేది 2018 నుంచి 2023 వరకు ఎలా పడిపోయింది, ఈ గ్రాఫ్లో ఎంత పర్సెంట్ ఆఫ్ కాంగ్రెస్ లీడింగ్ చేసేందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఎంత ఛాన్సెస్ ఉంది అంటే కేవలము బీజేపీ చేసినటువంటి కొన్ని కక్ష సారింపు చర్యలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి సెగ్మెంట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్స్ వల్లనే ఈరోజు బీజేపీ కొంత ఎగ్జిట్ పోల్స్లో డౌన్ ఫాలింగ్ కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా ఎంప్లాయ్మెంట్లో కూడా చాలా వరకు డౌన్ ఫాల్లో కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా అన్ఎంప్లాయ్మెంట్లో కూడా ఎక్కువ శాతం అంటే దాదాపుగా కూడా మోడీ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 2 కోట్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చించారు. సో 2 కోట్ల విద్యాలకు సంబంధించినటువంటి నిరుద్యోగత అక్కడే కనబడతా ఉంది అండ్ దాంతో పాటుగా కొన్ని ప్రైవేట్ సెక్టార్లు అంటే గవర్నమెంట్ సెక్టార్లను అన్ని కూడా ప్రైవేట్ సెక్టార్లు చేస్తున్నటువంటి సెగ్మెంట్లో కూడా చాలా వరకు ఓటింగ్ అనేది తగ్గిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇది మొత్తంగా కూడా కర్ణాటక ఎన్నికల పైన అవుట్ రేటెడ్గా కూడా పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మరి ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అల్టిమేట్గా కూడా ఈసారి విజయం సాధించేటువంటి సీట్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మరి బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ అయితే మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. సో కొన్ని కేంద్రాలలో కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా కేంద్రాల వద్ద కొన్ని ప్రాబ్లమ్స్ అయినప్పటికీ కూడా అల్టిమేట్గా కూడా ఈసారి మాత్రం కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తోంది. సో ఇది ఓవరాల్గా కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్.